ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు గల ద్వాదశ రాశుల గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15 ఫిబ్రవరి 2025 నుండి ముందుగా ఒక్కొక్క రాశిలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది. బృహస్పతి వచ్చేసి మీకు వృషభ రాశిలో ఉన్నారు. ఈ యొక్క కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఈయన మీకు నెక్స్ట్ రవి భగవానుడు వీరందరినీ తీసుకున్నట్లయితే రవి బుధులు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మేషరాశి వారికి మీకు ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాహువు శుక్రుడు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు శని వచ్చేసి ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క గమనం. ఈ గమనాలన్నింటిని తీసుకున్నప్పుడు మనకు ఇప్పుడు తులారాశి వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 కలిపి తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. ఇక్కడ కొంచెం మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సామాన్యంగా గమనించండి. తులారాశి తులాలగ్నం వరకు తీసుకున్నట్లయితే తక్కెడ వస్తుంది. తక్కెడ ఎందుకు వస్తుంది? చిత్రగుప్తుడు మన చార్ట్ తీస్తూ ఉంటాడు ధర్మరాజు దగ్గర కూర్చొని, మన పాపం ఎంత, పాజిటివ్నెస్ ఎంత, నెగటివ్ ఎంత అనేసి. వీళ్ళు కూడా అట్లా క్యాలిక్యులేషన్లతో లైఫ్ లీడ్ చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్స్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు చాలా ఎదురుదెబ్బలు తగులుతాయి. సో ఇప్పుడు వీళ్ళకి తీసుకున్నట్లయితే మనం సబ్జెక్ట్లోకి వెళ్తే 4వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. కేంద్రంలో ఖచ్చితంగా యోగించాల్సిందే. మీ ఆలోచనలు బిజినెస్ వైపు మోటివేట్ అవుతుంటాయి. హార్డ్ వర్క్ చేస్తారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మీకు 5th హౌస్లో శని. 5th హౌస్లో శని కాబట్టి అది కూడాను మీకు దశమాధిపతి అయినటువంటి చంద్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఈయన వెళ్ళేటప్పుడు మీకు మ్యారేజ్ కావడం కానీ, లేదా మీ సంతానానికి మ్యారేజ్ చేయడం కానీ, అలాగే కొంచెం ఉద్యోగంలో స్థిరత్వం ఇవ్వడం కానీ, కొత్త ఆపర్చునిటీస్ రావడం కానీ, ఇవన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క తులారాశి వారికి, తులాలగ్నం వారికి మీకు 6వ ఇంట్లో వచ్చేసి రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. 6లో శుక్రుడు యోగించాడు, కానీ ఈయన వచ్చేసి యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీని మూలంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే రాహు వచ్చేసి మీకు వాగ్దాటి పెంచుతాడు. 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రు రుణ రోగ విముక్తి కలగజేస్తాడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు. దైవారాధన చేయండి. శక్తి పూజలు ఎక్కువగా చేసుకోండి. దుర్గామాత కావచ్చు, ఇలా ఆరాధన, లక్ష్మీదేవి సాఫ్ట్, వీళ్ళని పూజిస్తూ లక్ష్మిని కూడా పూజించాలి, సరస్వతి మాతను కూడా పూజించాలి. మెయిన్ దుర్గా అంశ మనకు వనదుర్గా హోమం చేసుకోవటం, అలాగే అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేయటం వల్ల మనకు చాలా వరకు మంచి జరుగుతూ ఉంటుంది. దుర్గా ఆరాధన పెంచుకోవాలి. రాహు యొక్క నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ మన పైన పడకూడదు అంటే మనం ఖచ్చితంగా దుర్గామాతను ఆరాధించక తప్పదు. ఈ యొక్క తులారాశి వారికి నెక్స్ట్ రాహువుడు శుక్రుడు అయిపోయింది, శని అయిపోయింది. నెక్స్ట్ కుజుడు వచ్చేసరికి వీళ్ళకి తులారాశి వారికి 9th హౌస్ అయింది. కుజుడు 9th హౌస్లో 2వ ఇంటి అధిపతి, అలాగే సప్తమాధిపతి. ఈయన వచ్చేసి మీకు 9th హౌస్లో ఉండడం అన్నది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? దీనికి సంబంధించి ఫ్యామిలీలో యజమాని హెల్త్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అది తండ్రికి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9th హౌస్లో పడ్డాడు కాబట్టి కుజుడు తండ్రి ఆరోగ్యం క్షీణించడం మూలంగా మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు. తద్మూలకంగా మీరు ఇంకా ఇతి బాధలు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ గురువు వచ్చేసి మీకు భాగ్యంలో మీకు అష్టమ గురువుగా ఉన్నాడు, కానీ ఇక్కడ మీకు యోగమే. ఎందుకంటే 3, 6, 6వ ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి, 6, 8, 12 అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉండడం మూలంగా
మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి, కీడు కంటే మేలు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాలి. మీకు బుధుడు వచ్చేసి మకరంలో 11వ తేదీ వరకు ఉండి తర్వాత ఈయన కుంభంలోకి వెళ్ళిపోయినప్పుడు పరిస్థితులు మీకు రెండు కూడా ఎలా ఉంటాయని తీసుకున్నట్లయితే, ఫస్ట్ చతుర్థంలో ఉన్నప్పుడు, మకరంలో ఉన్నప్పుడు సానుకూలంగా ఉన్నటువంటి ఈ బుధుడు, ఈ యొక్క రవి భగవానులు తర్వాత కుంభంలోకి 5th హౌస్లోకి వెళ్ళిన తర్వాత 5th కొంచెం నెగిటివ్నెస్ ఇచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కొంచెం స్ట్రగుల్స్ పడే అవకాశం ఉంది. కొంచెం ఆలోచించి తీసుకోవడం నిర్ణయాలు మీకు మంచి చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇలాగే మీకు ఇంకొంచెం దగ్గరగా చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి మీకు శని భగవంతుడు చెప్పుకున్నాం మనము. తులారాశి తులాలగ్నం వారికి 6లో ఉన్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, 5లో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే తులారాశి తులాలగ్నం వారికి ఒక రకంగా చెప్పాలంటే డబ్బు చేతిలో ఉంటుంది, నిల్వ ఉంచలేకపోతారు. వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణం కావచ్చు, గోల్డ్ కొనడం కావచ్చు, అలాగే మానసికంగా కొంచెం తండ్రి గారి హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు. ఆ తర్వాత మీరు మంచిగా ముందుకు జరిగే అవకాశాలు కూడా భగవంతుని ప్రార్థిస్తే మీకు ముందు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏదైనా సందేహం ఉంటే నన్ను మీరు యోగా క్లాసులు కావాలన్నా, జనరల్ జర్నీ యొక్క మ్యూజిక్ థెరపీ కావాలన్నా, యోగా థెరపీ కావాలన్నా, ప్రిడిక్షన్స్ కావాలన్నా, లేదు నా కాన్సెప్ట్స్ నచ్చితే మీకు ఎగ్జామ్ పెట్టి పాస్ చేయించడానికి నా దగ్గర టీచింగ్ తీసుకోవాలనుకున్నా మీరందరూ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.